మైసభలో జరిగిన అవమానంతో రగిలిపోతున్న దుర్యోధనుడు హస్తినాపురానికి చేరుకొని ఆహారపానీయాలు మానివేసి శోకంలో మునిగిపోతాడు. అది గమనించిన మేనమామ శకుని దుర్యోధనుడికి ఒక కుతంత్రమాలోచించి చెబుతాడు. అదేంటంటే, మేనల్లుడా, పాండవులను యుద్ధంలో గెలవడం అసాధ్యం, కాని ధర్మరాజుకు ఒక బలహీనత ఉంది. అది జూదం. నేను పాచికలు వేయడంలో సిద్ధహస్తుడిని కదా. నువ్వు పాండవులను జూదానికి ఆహ్వానించు. వారి సంపదనంతా మాయాజూదంలో గెలిచి నీకిస్తాను అని శకుని దుర్యోధనుడికి ధైర్యం చెబుతాడు. దీనిని దుర్యోధనుడి తండ్రి ధృతరాష్ట్రుడు మొదట వ్యతిరేకించినా కొడుకుమీద ప్రేమతో చివరకు సరేనంటాడు. విదురుడు కూడా ఎంత వారించినా వినకుండా పాండవులను హస్తినాపురానికి ఆహ్వానించడానికి పంపిస్తారు. ధర్మరాజుకి జూదమంటే ఇష్టం లేకపోయినా రాజధర్మం ప్రకారం ఎవరైనా పిలిస్తే వెళ్ళాలి కాబట్టి సమ్మతిస్తాడు. తర్వాత హస్తినాపురంలో జూదమాట మొదలవుతుంది. దుర్యోధనుడి తరపున శకుని పాచికలు వేస్తాడు. శకుని దగ్గర ఉన్న పాచికలు అతడి మాట వింటాయి, ఎందుకంటే అవి శకుని తండ్రి వెన్నెముకతో చేసినవని కాబట్టి. అయితే ఆట మొదలైన కొద్దిసేపటికే ధర్మరాజు తన విచక్షణ కోల్పోతాడు. శకుని మాయాజాలంతో ధర్మరాజు ఒక్కొక్కటిగా అన్నీ పందెంగా పెట్టి ఓడిపోతాడు. అంతులేని రత్నాలు, బంగారు ఆభరణాలు, వేల సంఖ్యలో ఏనుగులు, గుర్రాలు, రథాలు, తన కింద ఉన్న దాసీలు, సేవకులుతో సహా మొత్తం రాజ్యాన్ని జూదంలో కోల్పోతాడు. ఆ తర్వాత రాజ్యం పోయాక కూడా శకుని రెచ్చగొట్టడంతో ధర్మరాజు వలసగా తన తమ్ముళ్లను పందెంగా పెడతాడు. మొదట సహదేవుడిని, తర్వాత నకులుడిని పందెంగా పెట్టి ఓడిపోతాడు. ఆవేశంలో మహావీరులైన అర్జునుడిని, భీముడిని కూడా కోల్పోతాడు. చివరకు తనను తాను పందెంగా పెట్టుకుని శకునికి బానిసగా మారిపోతాడు. సభంతా నిశ్శబ్దంగా ఉంది. భీష్మ, ద్రోణ, విదురులు తలదించుకున్నారు. అప్పుడు శకుని విషపూరితమైన నవ్వు నవ్వుతూ, ధర్మరాజా, ఇంకా నీ దగ్గర ఒక పందెం కాసేందుకు ఒక ఆస్తి ఉంది. అదే ద్రౌపది. ఆమెను పందెంగా పెట్టి గెలిస్తే నీ తమ్ముళ్లను నిన్ను నువ్వు విడిపించుకోవచ్చు అని ఆశ చూపుతాడు. దురదృష్టవశాత్తు ధర్మరాజు ఆ మాటలకు లొంగిపోయి ద్రౌపదిని పందెంగా పెడతాడు. శకుని పాచికలు వేస్తాడు. అంతే, నేను గెలిచాను అని గట్టిగా దుర్యోధనుడు అరుస్తాడు. వెంటనే ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చుకురావాలని దుర్యోధనుడు ఆదేశిస్తాడు. మరి కురుసభలో జరిగిన స్త్రీకి ఘోర అవమానమేమిటి? శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఎలా కాపాడాడు అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.